अवतार मेहर बाबा की जय। జాయిస్ పాత్. నిన్నటి రోజున మనము నదినికి నోరిన వీళ్ళ మధ్య చిన్న వాదన, చిన్న ఘర్షణ మొదలైంది. దాని గురించి మనం చదువుకున్నాం. నిజానికి అది అతి చిన్నదైనప్పటికీ కూడా బాబా దృష్టి నుండి తప్పిపోదు. ఇద్దరిని ఆలింగనం చేసుకోమన్నారు. దాంతో ఆ విషయం ముగిసిపోయింది. మణి చెప్తుంది, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న విషయాన్ని బయట పెట్టినప్పుడు బాబా చేసే పని అది. ఒక్కసారి వాళ్ళ హృదయంలో ఉండేటటువంటి ఆ పొరపచ్చాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడితే హృదయం తేలికైపోతుంది. అక్కడితో అది ముగిసిపోతుంది. బాబా ఆ విషయాన్ని ఇంకా మరిచిపోండి అంటారు. అనగా మనసులో నుండి పూర్తిగా తొలగించాలి. ఇంకా ఏది మిగలకూడదు. కానీ నది అనే మనసులో ఇంకా కొద్దిగా ఏదో ఉండిపోయింది ఆ విషయమై. ఆ రాత్రి ఆ కాంపౌండ్లో పైన నక్షత్రాలను చూస్తూ నదినే మణిని ప్రశ్నించింది. బాబాకి నిజానికి ఏదైనా గొప్ప విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ పట్టించుకోవచ్చు. కానీ చిన్న ఈ అక్కర్లేని అనవసరమైనటువంటి చిన్న షూ పాలిష్ డబ్బా మీద ఆయన దృష్టి పడింది. ఈ విషయం ఆయనకెందుకు, నిజానికి అనవసరమే కదా అని నదినే ప్రశ్నించింది. అప్పుడు మణి అంటుంది, మణి నిజానికి చిన్నదైనప్పటికీ కూడా, అందరిలోనూ చిన్నదైనప్పటికీ ఎంతో అవగాహన కలిగినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఆమె తక్కువది కాదు. స్వయాన అవతార పురుషునికి సోదరిగా జన్మించింది. అలాగే చిన్నతనం నుండి బాబాకు అత్యంత చేరువై ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆమె అవగాహన స్థాయి వేరుగా ఉంటుంది. ముఖ్యంగా మెహ్రా తర్వాత మణికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు సర్కిల్ మెంబర్స్లో కూడా. ఆమె మెహ్రా తర్వాత ఉంటుంది. కాబట్టి మణి ఆమెకు సమాధానం చెప్తోంది, బాబాకు ఏది చిన్నది కాదు. ఆ చిన్న పాలిష్ డబ్బా కూడా బాబా పనిలో భాగమే. సర్వార్పణ, విధేయత ఇవి ఆయనకు మనకు మధ్య ఒప్పందం కాదు. అది నిరంతరము కొనసాగే ప్రక్రియ. ఏదో 4 రోజులు బాబాకు విధేయత చూపించేశాము, అక్కడితో అయిపోయింది అనుకోవడానికి లేదు. విధేయత చూపించడం ప్రారంభిస్తే సర్వార్పణ, విధేయత ఎవరి దగ్గర నుండి అయితే బాబా కోరుకుంటారో వాళ్ళు అలా కొనసాగిస్తూనే ఉండాలి. నిరంతరము అది ప్రవహిస్తూనే ఉంటుంది. నిరంతరము ఇచ్చేది అదే. ప్రతిరోజు ప్రతి క్షణము ఆ విధేయత, సర్వార్పణ అనేది జరగాలి. బాబా తనకు సన్నిహితంగా ఉండేందుకు ఎంచుకున్న వారు వీళ్ళందరూ సాధారణమైనటువంటి వారు కాదు. వాళ్ళందరూ ఎంతో సంపన్న కుటుంబాల నుండి వచ్చినటువంటి గొప్ప నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు. కానీ బాబా వాళ్ళని మాత్రమే ఎంచుకున్నారు. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, కానీ కొద్ది మందిని మాత్రమే బాబా ఎంచుకున్నారు తన పని కోసం. అలాంటి వారి నుండి బాబా ఆశించేది ఈ సంపూర్ణ విధేయత, సంపూర్ణమైనటువంటి సర్వార్పణ. మణి అంటుంది, బాబా మమ్మల్ని ఎలా పడితే అలా లొంగి ఉండేలా చేసుకున్నారు. అంటే ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా. అంటే చూడండి, ఒక స్టీల్ రాడ్ ఉంటుంది, దాన్ని మనం వంచలేం. కానీ సన్నని ఇనుప తీగ ఉంటే దాన్ని సులభంగా వంచగలం. అలాంటి ఫ్లెక్సిబుల్గా ఉండేలా మండలి వాళ్ళని
చేశారు. వాళ్ళకి ఆత్మ సంతృప్తికి చోట్లేదు. ఇంక అయిపోయింది, బాబాకు మంచి విధేయత చూపించేశాము, సర్వార్పణ అయిపోయింది అనే ఆలోచనకు వాళ్ళకి తావులేదు. మునివేళ్లపై నిలబడి ఉండేలా చేస్తారు. మునివేళ్లపై నిలబడి ఉండడం అంటే ఏమిటి? పాదాలు భూమికి ఆంచి స్థిరంగా నిలబడి ఉంటే అక్కడ నుండి కదలడానికి కొంత సమయం పడుతుంది. కానీ మునివేళ్ల మీద నిలబడి ఉన్న మండలి వారు ఎప్పుడూ బాబా పనికి సిద్ధంగా ఉంటారు. బాబా ఏ పని చెప్తే అది చిటికలో చేయడానికి అక్కడ నుండి కదిలి వెళ్ళిపోతారు. అలా మునివేళ్లపై నిలబడి ఉండేలా చేస్తారు అంటోంది మణి. ఎవ్వరినీ తప్పుదారి పట్టనివ్వరు. వాళ్ళల్లో ఏదో సాధించాము అనే గర్వం ఉండడానికి అవకాశమే లేదు. మండలి వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది. అటు పురుష మండలి వారు కానీ, ఇటు స్త్రీ మండలి వారు కానీ, వీళ్ళని ఎప్పుడైనా అంటే ఆ రోజుల్లో పలకరించే వాళ్ళు వీళ్ళందరూ, మన ప్రేమికులందరూ కూడా వెళ్ళి మండలి హాల్‌లో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉండేవారు. అలాంటి ఛాన్స్ మనకి లేకపోయినా ఇలాంటి పుస్తకాల వలన వాళ్ళలో ఉండేటటువంటి, వాళ్ళ హృదయంలో ఉండేటటువంటి ఆ గొప్పవైనటువంటి ఆ భావాలన్నీ కూడా మనకి తెలిసే అవకాశం బాబా కృపా కటాక్షంతో మనకి లభిస్తున్నాయి. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళెవ్వరూ కూడా మేము సాధించాము, మండలి వారం కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అని వాళ్ళెప్పుడూ చెప్పుకోలేదు. అలాంటి భావనే ఉండదు. మేం చేశాము, మేం కాబట్టి చేశాము, మీకందరికీ సాధ్యం కాదు అని వాళ్ళెప్పుడూ చెప్పలేదు. ఆయన అలా ఉంటూ వాళ్ళను ఫ్లెక్సిబుల్‌గా ఉండేలాగా తయారు చేస్తారు అంటోంది మణి. బాబాతో కలిసి జీవించిన వారిలో కొందరు మెహరాబాద్‌లో, అలాగే మెహరాజాదు ఇలా నివసించిన వాళ్ళు కొంతమంది బాబా ఆదేశం మేరకు దూరంగా వెళ్ళిపోయేవారు. నిండైన భక్తితో, ప్రేమతో వెళ్ళిపోయారు. బాబా వారిని పంపించలేదు. నిజానికి అలాంటి పరిస్థితి కలిగించారు. వారు తమంత తాముగా మేము వెళ్ళిపోయాము అయ్యో అని బాధపడిన వైఖరి కూడా ఉండేది కాదు. అలా వాళ్ళు భావించకుండా ఉండడానికి మాత్రమే అలాంటి పరిస్థితులు కలిగేవి. మణి చెప్తుంది, ఎవ్వరూ బాబా కారణంగా వెళ్ళిపోరు. ఏ ఒక్కరూ అలా చెయ్యరు అనేది. అలాగే ఆ మండలి వారిలో ఉండేటటువంటి బలహీనతల్ని బాబా ఎలా ఉపయోగించుకున్నారో అనేక సందర్భాలలో మణి చెప్తూ ఉండేది. వాళ్ళల్లో చిన్న చిన్న ఘర్షణలు కలిగించడం ద్వారా, అలాగే వాళ్ళ మనసుల్లో చిన్న చిన్న సమస్యలను రేకెత్తించడం ద్వారా వాళ్ళల్లో ఉండేటటువంటి బలహీనతలు బయటపడేవి. అప్పుడు వాళ్ళు ఆ బలహీనతలను ఎదుర్కొనేవారు. బాబా వారి వారి బలహీనతలను ఎలా ఉపయోగించుకునేవారో మణి ఎప్పుడూ చెప్తూ ఉండేది. ఎలా ఉపయోగించుకునేవారు? అవి చెప్పడం అంటే అసామాన్యంగా ఉండేవి ఆయన పద్ధతులు. వాళ్ళల్లో ఉండే బలహీనతలను ఉపయోగించుకుని శక్తిగా వాళ్ళ కోసమే మార్చివేసేవారు. అందువలన బాబాకు ఏది పనికిరాని విషయం అంటూ ఉండేది కాదు. నిజానికి బలహీనతలు ఎవరిలో ఉండే బలహీనతలు వాళ్ళకి ఉపయోగకరంగా ఉన్నట్లుగా కనిపించవు. అవి వాళ్ళకి పనికిరానివి అవుతాయి. కానీ ఎవరికి వారు బాబాకు సమర్పణ అయినప్పుడు వాళ్ళల్లో ఉండే అనేకమైనటువంటి లోపాలన్నీ కూడా చాలా వరకు తగ్గించుకునే వాళ్ళకి బాబాకు సమర్పణ అయ్యేవారు. మణి అంటోంది, మనకి మనం బాబాకు సమర్పణ అయినప్పుడు మనలోని అనేక లోపాలను చాలా వరకు వదిలేసుకుని ఉంటాం. బాబా పరిపూర్ణుడు. ఆయనకు మన నుండి పరిపూర్ణత అవసరం లేదు. వీళ్ళు పరిపూర్ణులుగా అయిపోవాలి, పరిపూర్ణమైనటువంటి గురువులుగా మార్చివేస్తాను అంటూ బాబా ఎప్పుడూ చెప్పలేదు. ఆయనకు కావాల్సింది ఏమిటి అంటే పరిపూర్ణులైనటువంటి బానిసలు. అంత బానిసత్వాన్ని బాబా కోరుకునేవారు. అంటే బానిసత్వంలో పరిపూర్ణులుగా చేసేవారు మండలి వారిని.
ఎవరికి వాళ్ళు మనం పరిపూర్ణులైన బానిసలుగా మారిపోవాలి అని భావించేలా వాళ్ళను తయారు చేశారు. అప్పుడు అంటే ఎప్పుడైతే వాళ్ళు సమర్పణ అయ్యారో వాళ్ళ బలహీనతలు, వాళ్ళ లోపాలు అన్నీ ఆయనకు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళల్లో బలహీనతలు ఆయనవైపోతాయి. మనకున్నాయి అనుకునే బలం కూడా ఆయనదే అయిపోతుంది. మంచి, చెడు అన్నీ ఆయనకే చెందినవై ఉంటాయి అంటుంది మణి. అలా పశ్చిమ స్త్రీలందరూ మెహ్రాబాదు కొండ మీద ఉన్న సందర్భాలలో కొన్ని సందర్భాలలో బాబా బయట వాళ్లకు అంటే ఈ ఆశ్రమ స్త్రీలకు సంబంధించినటువంటి వాళ్ళు లేదా వాళ్ళ సోదరీమణులు ఇలా వాళ్ళ తల్లులు ఇలా కొంతమంది వచ్చిపోతూ ఉండేవారు. వాళ్ళకి బాబా అనుమతించేవారు. 1 రోజు 2 రోజులో ఉండి వెళ్ళిపోవడానికి బాబా అనుమతి దొరికేది. అలా ఎప్పుడు మెహ్రాబాద్ కొండ మీదకి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండేవారు. అలా వచ్చి రోజంతా ఈ మండలి వారు, స్త్రీ మండలి వారు ఏం చేస్తారు, ఏం చేశారు, వీళ్ళు ఏం పొందారు, వీళ్ళందరికీ ఏం వచ్చింది అని అడిగేవారు. మణి అంటుంది, ఏం చెబుతాము? బాబాతో జీవిస్తున్నవారు ఏమీ చెప్పడానికి లేదు, అనుభూతి పొందాలి అంతే. ఇది మనం చేశాము అంటే ఇదా మీరు చేసే పని, బయట కూడా ఈ పని చేయొచ్చు అనే అవకాశం కలుగుతుంది. కాబట్టి మణి అంటోంది, ఇది ఏమీ చెప్పడానికి లేదు, ఇక్కడ ఉండి అనుభూతి పొందిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అని. ఒకసారి కేటీ సోదరి వచ్చింది. వస్తూ ఆమె పెద్ద సంచి నిండా ఊలు తెచ్చిందట. కేటీ, నీకు చాలా తీరుకుంటుంది కదా ఇక్కడ, నాకు ఈ ఊలుతో దుస్తులు అల్లిపెట్టు అని చెప్పింది. కేటీ అంటుంది, తీరిక నాకెక్కడిది తీరిక, నేను ఎక్కిళ్ళు పెట్టడానికి కూడా సమయం ఉండదు ఇక్కడ అని చెప్పింది. అదేమిటి, రోజంతా మీరు ఏం చేస్తారు, నీకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, మరి ఇంకేముంటుంటుంది అంత పని అని అడుగుతుంది. అప్పుడు కేటీ తాను చేసే చిన్న పనులన్నీ ఏకరవ పెట్టింది. నిజానికి ఈ పనులు ఏమంతా పెద్ద గొప్పవి కాదు, బయట ప్రపంచంలో కూడా ఈ పనులే చేస్తూ ఉంటారు. కానీ నిజానికి కేటీ మాత్రం ఏం చెప్పగలదు? మణి అంటుంది, బాబా అందరి సమయాన్ని, శక్తిని ఆయన ఉపయోగించేసుకుంటారు. ఏ పని చెయ్యకపోయినా సరే బాబా ముందు ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు కూడా ఆయన వాళ్ళ సమయాన్ని వాడేసుకుంటారు. అలా ఒకసారి బాబా ముందు కూర్చున్నటువంటి వాళ్ళందరూ బాబా పిలిస్తే అందరూ కూడా ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వచ్చేవారు అని మనం చెప్పుకున్నాం. అలా కూర్చున్న సమయంలో మార్గరెట్ విషయంలో ఆ విషయాన్ని ఇక్కడ మణి చెప్తోంది. మార్గరెట్ తాను బాబా ముందు కూర్చున్నప్పుడు తన మనసు ఖాళీ అయిపోయినట్లుగా నిశ్చేష్టగా ఉండిపోతాను అని చెప్పేది. ఆ సమయంలో బాబా ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో చెప్తూ ఉంటారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఆమె వైపు తిరిగి, అంటే మార్గరెట్ వైపు తిరిగి, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రశ్నించారట. అలా ఆమె వైపు తిరిగి నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అకస్మాత్తుగా ప్రశ్నించేసరికి ఆమె ట్రాన్స్లో ఉండిపోయి ఉంటుంది. అంటే బాబా సమక్షంలో కూర్చున్నటువంటి మనసుల్ని ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. అలాగే వాళ్ళ సమయము, వాళ్ళ శక్తి అంతా కూడా బాబా వినియోగించుకుంటారు. దానికి ఉదాహరణగా మణి ఈ మార్గరెట్ విషయం చెప్తోంది. అకస్మాత్తుగా బాబా అలా అడిగినప్పుడు, లేదా ఒక్కొక్కసారి టైం ఎంత అని సైగ చేస్తారు. ఆమె తెల్లబోయి చూస్తూ ఉంటుంది బాబా వైపు.
బాబా కళ్ళల్లో మెరుపు కనిపించిందట. అప్పుడు బాబా అందరి వైపు తిరిగి, ఆమెను చూడండి, ఆమె మంచి నర్తకి, గొప్ప పేరున్న కళాకారిణి, చాలా తెలివైంది కూడా. నేను చిన్న సంజ్ఞ చేశాను, టైం ఎంత అని. అదే అర్థం కాలేదు అని బాబా చెప్పారు. అప్పుడు మార్గరెట్ నవ్వి, బాబా, నీ ముందు కూర్చున్నప్పుడు నా మనసు ఖాళీ అయిపోతుంది, బ్లాంక్ అయిపోతుంది అంది. బాబా, మంచిది, అది చాలా మంచిది అన్నారు. అలాంటి అవకాశం ఆ రోజుల్లో స్త్రీ మండలి వారికి కలిగింది. కానీ బాబా ఎప్పుడూ వాళ్ళతోటే ఉన్న సందర్భాలేమీ లేవు. కొద్దిసేపు మాత్రమే బాబా వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చేవారు. మిగిలిన సమయమంతా కూడా ఆయన మస్తుప కార్యక్రమాలు లేదా పర్యటనలు లేదా కిందకి వెళ్ళి, అంటే కింద మెహరాబాద్‌లో పురుష మండలి వారితో అనేక విషయాలు సంప్రదించేవారు. ఇలా ఎప్పుడూ తీరిక లేకుండా ఉండేవారు. స్త్రీ మండలి వారికి మాత్రమే బాబా తన సమయాన్ని కేటాయించలేదు. అయినా సరే ఆ కాస్త సమయము కూడా వాళ్ళు అంత సద్వినియోగం జరిగేలా బాబా చేసేవారు. ఎవరో ఒకసారి మార్గరెట్ దగ్గరికి వచ్చి, రోజంతా ఏం పని చేస్తావు అని అడిగారు. ఆమె, మా మాస్టర్ ఏం చెబితే అది చేస్తాను. ఆయన రాయి కింద పడేసి దాన్ని తియ్యి అన్నారనుకుందాం. నేను వంగి దాన్ని తీస్తాను. మళ్ళీ ఆయన కింద పడేయి అన్నారు. నేను కింద పడేస్తాను. మళ్ళీ దాన్ని తియ్యి అన్నారు. నేను తీస్తాను. ఇలా ఎదుటి, అంటే ఎవరైతే ఆమెను ప్రశ్నించారో ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయే వరకు ఇదే చెప్తోందిట. నిజానికి మణి చెప్తోంది, అలాగే ఉంటుంది కూడా. మేమంతా ఎప్పుడూ అంత సంసిద్ధంగానూ ఉండేవాళ్ళం. బాబా కోరినది చెయ్యడానికి ప్రతి నిమిషము సిద్ధంగా ఉండేవాళ్ళం. మరి మీరు ఏం చేయడం లేదు, మేమేం చేయడం లేదు అని ఏం చెప్పగలము? అలా అని ఏం చేస్తున్నాము అని ఎవరైనా అడిగితే ఏం చెప్పగలము? ఇటూ చెప్పలేము, అటూ చెప్పలేము. ఏం చేస్తున్నామో చెప్పలేము, ఏం చేయడం లేదో కూడా చెప్పలేం. ఇక ఇక ఆటల గురించి మణి చెప్తోంది. ఇంతకుముందు కూడా మనము స్త్రీ మండలి వారిని వారి వారు అందరూ కూడా బాబాతో ఆడే ఆటల గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. కానీ మణి చెప్పినట్లుగా బాబా ఆయన పని కొరకు అన్నిటినీ వాడుకుంటారు. ఆటల్ని కూడా వాడుకునేవారు. కొండపై అంతకుముందు ముందు రోజుల్లో, ప్రారంభ రోజుల్లో 6 మంది ఉన్నప్పుడు వాళ్ళని బాబా తనతో పాటు ఆడమనేవారు. అలాగే పాశ్చాత్య స్త్రీలు ఇప్పుడు కొండ మీద పెద్ద ఆశ్రమం పెద్దదైంది. అనేక మంది వచ్చిపోతూ ఉన్నారు. పాశ్చాత్య స్త్రీలందరూ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళందరికీ విరామం కొరకు, అంటే కొంత రిలాక్సేషన్ కొరకు, కొంత వైవిధ్యం కొరకు బాబా ఆడమనేవారు. అంటే బాబా ఆడమన్నప్పుడే ఆడాలి. అంతకుముందు బాబా మనకి, అంటే ఆడే మూడ్ వచ్చింది కాబట్టి ఆడదాము అనుకుంటే వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. అలా బాబాతో ఆడే ఆటలనన్నీ కూడా మణి చెప్తోంది. పింగ్ పాంగ్ ఆడేవారని మనం చెప్పుకున్నాం. ఈ టేబుల్‌ని కూడా కేన్స్ నగరం నుండి షిప్‌లో తెప్పించారని కూడా మనం చదువుకున్నాం. అలాగే బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, ఏడు పెంకులాట ఆడేవాళ్ళు, గిల్లీ దండ, వాలీబాల్, ఇలా అనేక ఆటలు ఆడుతుండేవారు. మణి చెప్తోంది, బాబా ఆడమంటే ఆడాలి, జోక్స్ చెప్పమంటే జోక్స్ చెప్పాలి. నిజానికి ఆ రోజుల్లో ప్రతిరోజు ఎన్ని గుర్తొస్తాయి వాళ్ళకి? కాబట్టి పాశ్చాత్యులు, ఈ స్త్రీలందరూ వాళ్ళ దేశాల నుండి కొన్ని పుస్తకాలు తెప్పించుకునేవారు. ఆ పుస్తకాలు అందరూ షేర్ చేసుకునేవారు. ఒకళ్ళు చెప్పిన జోక్స్ ఒకళ్ళు చెప్పకూడదు. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోక్స్‌ని వాళ్ళు సిద్ధం చేసుకునేవారు మనసుల్లో. బాబా ఎవరినడుగుతారో తెలీదు. ఎప్పుడు అడుగుతారో అంతకన్నా తెలీదు.
అంతేకాని హ్మ్, మణి చెప్తోంది, నీకు కావలసి వచ్చినప్పుడు ఆడమనరు. బాబా ఎప్పుడైతే అడుగుతారో అప్పుడే ఆడాలి. బాబా ఎప్పుడు కోరుకుంటారో అప్పుడే ఆడాలి. నీకు మూడ్ ఉందా? లేకపోతే టైం ఉందా? ఇవేవి ఆయనకు అప్రస్తుతం. నిజానికి బాబా అనేక మందికి అనేక పనులు పురమాయించేవారు. ముఖ్యంగా నోరిన, ఎలిజబెత్ ఇలాంటి వాళ్ళకి వ్యాసాలు వ్రాయమని, మెహర్ బాబా జర్నల్‌కు రాయమని, ఇలా వాళ్ళకి పనులు పురమాయించేవారు. అంతేకాకుండా కొంత సమయం ఇచ్చి, ఈ సమయంలోగా వాళ్ళని పూర్తి చేయమనేవారు. అలాంటి పనులు వాళ్ళు ఎప్పుడూ ఆ పనుల్లో నిమగ్నమై ఉండేవారు. బాబా ఆడాలి అన్నప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టేయాలి. మాకు టైము లేదు అనడానికి కూడా వీల్లేదు. ఒక్కొక్కసారి మూడ్ కూడా లేకపోవచ్చు వాళ్ళకి. కానీ బాబా చెప్పినప్పుడు చెయ్యడంలో దానికదే వాళ్ళు నిమగ్నమైపోయేవారట. మన ప్రమేయం లేకుండా అందులో ఎంజాయ్ చేస్తాము అంటుంది మణి. అలాగే ఒంట్లో బాగోలేకపోవచ్చు. కానీ బాబా చెప్పినట్లు ఆడినప్పుడు దాన్ని ఇష్టపడడం జరుగుతుంది. ఆయనను సంతోషపరచడానికి, విధేయత చూపడానికి ఆడతారు వాళ్ళు. కానీ కొంతసేపటికి అది వాళ్ళకి నచ్చుతుంది. ఆ ఆటలో వాళ్ళు నిమగ్నమైపోతారు. దాన్ని నిజంగా ఎంజాయ్ చేస్తారు. బాబా నిన్ను ఆడమన్నారు. సరే, నువ్వు ఆడతావు. అందులో మనసుని పూర్తిగా లగ్నం చేస్తావు. నిజానికి నీవు ఆయనను సంతోషపరచడానికి, విధేయత చూపడానికి ఆట మొదలుపెడతావు. కానీ కాసేపటికి సరిగ్గా నీకు నచ్చినట్లు ఆట సాగుతుంది. నీవు కోరుకున్నట్లే ఆట సాగుతుంది. అంటే మనము సాధారణంగా ఎవరైనా ఆడమన్నప్పుడు ఆడుతూ ఉంటాం. ముఖ్యంగా చిన్న పిల్లలు ఆడమన్నప్పుడు మనము ఆడుతున్నామనుకుందాం. అలా ఆడడంలో ఏదో తప్పదు, వాళ్ళ కోసం ఆడాలి అని ఆడేటప్పుడు కూడా మనము కొంతసేపటికి అందులో నిమగ్నమవుతాం. అంటే అది మన మనసుకి నచ్చుతుంది. కానీ కొన్ని పాయింట్లొస్తున్నాయనుకుందాం. కాబట్టి ఇంకొంచెం ఆడాలి అని అనిపిస్తుంది. అలా ఈ మండలి స్త్రీలు కూడా బాబా ఆడమన్నప్పుడు వాళ్ళకి మూడ్ లేకపోయినా, ఒంట్లో బాగోలేకపోయినా, సమయం లేకపోయినా వాళ్ళు బాబాకు విధేయత చూపించడానికి, బాబాను సంతోషపరచడానికి ఆ ఆట మొదలుపెట్టేవారు. అలా ఆట మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి నిజంగా సంతోషం కలుగుతుంది. వాళ్ళకో, వాళ్ళ జట్టుకో పాయింట్లొస్తూ ఉంటాయి. అలాగే ఎదుటి జట్లకు, ఎదుటి వాళ్ళకి కూడా పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఆట ఉధృతంగా కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు ఆ సమయంలో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నవ్వులు, కేరింతలు, వాదనలు ఇవన్నీ పూర్తి జోష్‌లో ఉంటారందరూ. అంతలో అనూహ్యంగా వాళ్ళెవ్వరూ ఊహించని విధంగా చప్పట్లు వినిపిస్తాయి. మణి అంటుంది, "బాబా చప్పట్లు ఎంతో అందంగా వినిపిస్తాయి. భిన్నంగా కూడా ఉంటాయి. ఆయన ఒకసారి చప్పట్లు కొట్టగానే ఎలాంటి శబ్దాన్నైనా అక్కడ ఎంత వాదనలు, ఎంత జోష్‌గా ఉన్నా కూడా ఆ శబ్దాలన్నిటినీ మింగివేస్తుందా అన్నట్లుగా వినిపిస్తాయి." చాలా సార్లు మేము చూసాం. అది ఒక తెర దించినట్లుగా అవుతుంది. పూర్తిగా నిశ్శబ్దం ఆవరిస్తుంది. అందరూ బాబా వైపు చూస్తారు. అందరూ బాబా వైపు చూస్తారు. అందరికి ఒక్కసారి స్ఫురణకొస్తుంది. ఏమిటి, మనం బాబాతో ఉన్నాము, బాబాతో ఆడుతున్నాము అని. అంతలో చెయ్యి పైకెత్తి బాబా ఆటయిపోయింది అంటారు. ఇంకా ఎక్కడివక్కడ బ్యాట్‌తో ఆడుతున్నా, లేదా పేకతో ఆడుతున్నా ఏదైనా సరే ఎక్కడివక్కడ పడేసి వాళ్ళు అక్కడి నుంచి లేస్తారు. అంతేకాదు, మణి చెప్తుంది, మన మనసుల్లో నుండి కూడా ఆ ఆట తొలగిపోతుంది. ఆట అయిపోయింది అంతే.
నిజానికి ఆట ఆపడము, వదిలిపెట్టేయడము అంత సులభం కాదు. కానీ బాబా చెప్పారు కాబట్టి అలాగే చెయ్యాలి. బాబాతో మనకున్న బంధం అలాగే ఉంటుంది. బాబా కొరకు చెయ్యడము, ఆయన కొరకే వదిలివేయడము, దాన్ని మనసులో కొనసాగిస్తేనే బందీలమవుతాము అంటుంది. ఆశ్రమంలో పాశ్చాత్యులకు మనవాళ్ళకి ఉన్న తేడా భౌతిక విషయాల పట్ల చాలా తేడా ఉంటుంది అని మణి చెప్తూ ఉండేది. మణి, కేటి ఆ రోజుల్లో వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఈ పాశ్చాత్య స్త్రీల ధోరణి, వాళ్ళ వరస చూసిన వాళ్ళు కాబట్టి ఆ విషయాలు గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా వీళ్ళిద్దరూ పడి పడి నవ్వుకునేవారట. మనవారు అంటే మన దేశ స్త్రీలందరూ కూడా చాలా నిరాడంబరంగా నివసించడం అలవాటు. బాబా ఆశ్రమంలో ఉన్నా, ఆ రోజుల్లో బయట ఉన్నా కూడా చాలా నిరాడంబరమైనటువంటి జీవితం కొనసాగించేవాళ్ళం. పాశ్చాత్యులకు వాళ్ళు సంపదల్లో పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళ అలవాట్లు భిన్నంగా ఉంటాయి. కేటీ ఒక స్విమ్మింగ్ క్యాప్ తయారు చేసుకుంది. అంటే స్విమ్ చేసేటప్పుడు అంటే ఈత కొట్టేటప్పుడు జుట్టు తడవకుండా క్యాప్ పెట్టుకుంటారు. ఆ క్యాప్ ఎలా వచ్చిందో చెప్తోంది కేటీ. ఎలిజబెత్ వాడి పక్కన పడేసినటువంటి స్టాకింగ్స్ నుండి తీసేసుకుంది. స్టాకింగ్స్ అంటే సాక్స్ లాంటివే, కానీ అవి మోకాళ్ళ పై వరకు ఉంటాయి. అలాంటి స్టాకింగ్స్ని తీసుకుని దాన్ని క్యాప్గా తయారు చేసుకుంది కేటీ. మణి, కేటీ దగ్గర అనేక సూదులు కూడా ఉండేవి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వీళ్ళకి బట్టలు కుట్టుకునే పరిస్థితి ఏమీ లేదు. వాళ్ళ దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సంపన్నులైనటువంటి వాళ్ళు. వాళ్ళకి అవసరం కూడా ఉండేది కాదు. కానీ ఆశ్రమంలోకి వచ్చాక కొన్ని అవసరాల కొద్దీ వాళ్ళు సూదుల్ని వాడి వాళ్ళ బట్టలు కుట్టుకునేవారు. అలా తన పని అయిపోయాక నోరినా ఏం చేసేది, కిటికీలో నుండి ఆ వాడిన వస్తువుని, అంటే వాళ్ళు యూజ్ అండ్ త్రో ఎక్కువగా చేస్తారు. దాన్ని వాడడం పడేయడం, మళ్ళీ కొనుక్కోవడం, ఇలా వాళ్ళకి అలవాటు. కాబట్టి నోరిన తన పని అయిపోగానే ఆ సూదుల్ని ఆ కిటికీలో నుండి బయట విసిరేసేది. ఈ కేటీ, మణి వీళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న వస్తువులైనా వాటిని తీసి దాచేవారు. సారీ. ఆ తీసి దాచినప్పుడు అవి ఎప్పుడైనా ఎవరికైనా అవసరమైతే వాటిని మళ్ళీ తీసి నవ్వుతూ వాళ్ళకి అందించేవారు. ఒకసారి మార్గరెట్ స్క్రబ్బింగ్ స్టోన్ ఉంటుంది, అంటే ప్యూమి స్టోన్ అంటారు దాన్ని. అది పాదాలు శుభ్రం చేసుకునేందుకు వాడుతూ ఉంటాం. ఇప్పుడు అందరికీ మనకు కూడా తెలిసిన వస్తువే. అది పాడైపోయింది కాబట్టి మార్గరెట్ దాన్ని దూరంగా విసిరేసింది. అది వెళ్ళి పంట పొలాల్లో పడింది. ఒకరోజు బాబా సాధారణంగా స్త్రీలందరినీ కూడా వాకింగ్‌కి తీసుకువెళ్ళేవారు. ఆ రోజు మామూలుగా వాక్ చేసేటటువంటి ఆ దారిలో కాకుండా వేరే మార్గంలోకి తీసుకెళ్లారు బాబా. అలా వాళ్ళందరూ కూడా ఎండిపోయిన పొలాల గుండా నడుస్తూ ఉన్నారు. మణి సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా కిందకి చూస్తూ ఎక్కడైనా అందమైన రాళ్ళు, రంగురంగు రాళ్ళు లేదా అందమైన పువ్వులు పంట పొలాల మీద వికసించి ఉంటాయి. ఆ పువ్వులు సేకరించడం అలవాటు. అలా చూసినప్పుడు మార్గరెట్ పారేసినటువంటి ఈ రాయి కనపడింది. అరే! ఇది పాదాలు రుద్దుకునేందుకు బాగా ఉపయోగిస్తుందేమో అనుకుంటూ దాన్ని తీసింది. నిజానికి అది మార్గరెట్ పనికిరాని వస్తువుగా పారేసింది. అది పాపం మార్గరెట్ పారేసిన వస్తువే అయినా మణి దాన్ని తీసి అందరికీ చూపించి మార్గరెట్ పారేసినటువంటి వస్తువు అని చెప్తూ ఉండేది మండలి హాల్లో బాబా ప్రేమికులకు.
కాబట్టి మణి విషయంలో చిన్నతనం నుండి ఆమె దృష్టిలో ప్రతీదీ విలువైనదే. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి